అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మ్యాష్డ్ పొటాటోస్ అనే డిష్ పేరు ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఇది భలే ఇష్టం అండి. ఇది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఒక సైడ్ డిష్ అని చెప్పచ్చు. దీన్ని సైడ్ డిష్ లానే కాకుండా సాలెడ్స్ తో లేదంటే ఉన్న పలంగా కూడా తినేయచ్చు. సో ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మ్యాష్డ్ పొటాటోస్ చేయడానికి నేను 5 పెద్ద బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి బంగాళదుంపల ముక్కల్ని వేసి పొయ్యిని వెలిగించాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి బాగా కలపాలి. వీటిని పూర్తిగా ఉడికించాలి. ఇప్పుడు ఇవి ఉడికాయో లేదో చూడడానికి నేను ఇలా ఒక ఫోర్క్తో కట్ చేసి చూస్తున్నాను. దుంపలు ఉడికిపోయాయి కాబట్టి వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీమీగా ఉండే పొటాటో మ్యాష్ కోసం నేను వీటిని ఒక జల్లెడలో వేస్తున్నాను. దీనిలోనే ఇలా ప్రెస్ చేస్తూ దుంపల్ని స్మూత్ మిక్స్చర్లా చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఈ రెసిపీకి దుంపలు చాలా స్మూత్గా ఉండాలి, అందుకే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, దుంపల మిశ్రమం ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పాలు క్రీమ్ మిశ్రమానికి ఒక సాస్ ప్యాన్లో నేను 1/2 కప్ అంత కాచి చల్లారించిన పాలు, 1/2 కప్ అంత ఫ్రెష్ క్రీమ్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే ఇందులో 3 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి వేయాలి. వెల్లుల్లిని ఇలా దంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని 3 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను మ్యాష్ చేసిన పొటాటోలో 1 టేబుల్ స్పూన్ అంత కరిగించిన వెన్న వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. వెన్న బాగా కలిపిన తర్వాత ఇందులో ఆల్రెడీ తయారు చేసి ఉంచిన పాలు క్రీమ్ మిశ్రమం వేసి కలపాలి. వెల్లుల్లి వేసిన పాలు క్రీమ్ మిశ్రమం కలిపితే ఇందులో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇదే దీనికి మెయిన్ టేస్ట్ అని కూడా చెప్పచ్చు. ఈ మ్యాష్డ్ పొటాటోస్ని ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో ఉంచి కావాలంటే 1 రోజు వరకు వేడి చేసుకుని తినచ్చు. ఈ డిష్ని మీరు ఏ మెయిన్ కోర్స్కి అయినా సైడ్ డిష్ లాగే సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం దీని సాలెడ్తో కలిపి సర్వ్ చేస్తున్నాను. అంతే అండి, మ్యాష్డ్ పొటాటోస్ తయారైనట్టే. దీనిపైన కొద్దిగా ఆలివ్ ఆయిల్తో పాటు చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇదైతే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. దీన్ని మీరు ఏ టైంలో అయినా ఉత్తిగా కూడా తినేయచ్చు. ఇది అంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.